మా వాడు వచ్చేసి 25వ తేదీ సఫర్కి వెళ్తున్నాడు. ఎగ్జాక్ట్గా ఇంకా రంజాన్ 5 డేస్ 5 డేస్ 5 రోజులు ఉండి వెళ్ళిపోతున్నాడు ఇంటికి సఫర్కి ఇన్షాల్లా. వచ్చేసిన మస్జిద్ దగ్గరికి. మా వాళ్ళందరూ బయటనే కూర్చుంటారు. ఈరోజు అయితే అసలు ఎనర్జీనే లేదు నాకైతే. ఈరోజు అండి మొత్తం చాలామంది వచ్చేసినారు, కొత్త కొత్త వాళ్ళందరూ. అట్లా అందరూ షేర్ చేసుకొని తర్వాత లైక్ చేస్తాం. ఆజాయి టైం అయింది 40 ఒక 2 నిమిషాలు. కూర్చొని లోపలికి రాని టైం అయింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీ హుస్సేన్ వ్లాగ్స్. అండ్ డే 4 రంజాన్కి కూడా స్వాగతం. ఈరోజు వచ్చేసి కువైట్లో రంజాన్ వచ్చేసి డే 4 అనమాట. ప్రజెంట్ అయితే మస్జిద్కి వెళ్తున్నాం, మధ్యాహ్నం మస్జిద్కి. నేను ఆల్రెడీ మార్నింగ్ షహరీ ఫుడ్ తినేసి మార్నింగ్ నమాజ్ కూడా కంప్లీట్ ఎందుకు చేసేసుకున్నా. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మధ్యాహ్నం వెళ్తున్నాను అనమాట. ఇంకా అలా ఇప్పుడే నమాజ్ కంప్లీట్ చేసుకుని రూమ్కి వెళ్ళిపోతున్నాం. యాక్చువల్గా అయితే 10 నుంచి అసలు డ్యూటీ వెళ్ళే. ఈరోజు శనివారం అనేది నేను మర్చిపోయాను అనమాట. 10 స్కూల్ డ్యూటీకి రెడీ అయినా 10 లేసి అంతా ఇది అయిపోయింది. అందుకే నేను ఎటు లేచిన అట్లే పడుకున్నా. మళ్ళీ ఇప్పుడు రూమ్కి వెళ్తున్నా. కేసయ్య భయ్యా సలాం అలైకుం. బోనవుతా అంటాడు మళ్ళీ యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో వీడియోలు వేస్తుంటాడు. ఎంతెంతమంది ఉన్నారు. ఇప్పుడే మా ఇంట్లో ఆర్డర్ తెచ్చింది. మా మేడం కాల్ చేసి చెప్పింది అనమాట, ఎంత పోయి లోపలికి అని చెప్పి. ఇది అన్నమాట డ్యూటీ. అయిపోయింది, ఇచ్చేసిన. ఇప్పుడే బాగా మంచిగా స్నానం వేసి వచ్చిన. అందరికీ మాకు డ్యూటీ అయిపోయిండు మా బావ. ఏంది క్లీన్ చేయాలంటమ్మా? ఇది చూడండి, అది ఏంటంటే ఇసుక, అది కంకర, చిన్న కంకర అనమాట. ఫిష్ లోపల వేసేకి కడిగి దాని లోపల 4 వచ్చాయండి ఆర్డర్ ఈరోజు. బా సరే ఉండు, పోయి కడిగి వస్తుంది. ఇది ఆఫ్ చేస్తా. నీళ్ళు ఆఫ్ చేయాలా? మా అమ్మ నేను ఇద్దరం కడుగుతున్నాం. నేను స్నానం వేసాను అనమాట. మా అమ్మ వచ్చి పిలిచింటే మా రూమ్లో దుబ్బడు పనుకున్నాడు అనమాట. వాళ్ళే బాబా పిలిచాడంట అన్నాడంట. చూడు, నన్ను బయటికి బాబా పిలిచాడంట. నన్ను ఏం అర్థం కాదు నాకు. వాడు పాపం కాయచ్చు నిజంగా వెళ్తున్నా. వాడు ఒకప్పుడు నమాజ్కి పోడు, ఏం పోడు. వాని కోసం మేము దువా చేయాల్సిన వస్తుంది నిజంగా. చెయ్యాలి అది అట్లా. వాడు అట్లా ఉన్నాడు కాబట్టి క్షమించు దేవుడా, వాడంటే తెలియలేనుడు అని చెప్పి మనమే దువా చేయాలని అలా అర్థమైంది. ఇప్పుడు ఈ కడుగుతున్నాం వాటర్ మొత్తం. మ్యాక్సిమం మొత్తం నీట్గా వచ్చేసినాయి. ఈ కడుగుతున్నామో లేదా అంతలోకి మా కోవిడ్ ముసలాయన డోర్ తీసుకొని వచ్చి మరి 500 ఫైన్ ఉంది, ముఖాలు ఉంది, అది అంటున్నాడు మా కోవిడ్ ముసలాయన. ఏస్తాం ఇప్పుడు కోవిడ్ ముసలాయనకి. మీ బావ మాట్లాడుకుంటాలేంటవా? ఆ అప్ప గడవనండి, మనం అడిగినాం అంతే కదా. ఇలా సార్ అడగమని చెప్పిండు, మనం అడిగినాం. ఇంకా అలా అది అయిపోయింది. మొత్తం నీట్గా కడిగేసి లోపల అయితే పెట్టేసినాం. ఇంకా ఈడు నేను మస్జిద్కి వెళ్తున్నాం. ఇప్పుడు వచ్చినాం. ఈడు డ్యూటీ వెళ్ళినాడు. ఈవినింగ్ నమాజ్కి వెళ్ళేసి వస్తే ఇంకా నెక్స్ట్ నమాజ్కి వెళ్ళా రోజు వదిలేయచ్చు. చలో మస్జిద్ దగ్గరికి వెళ్ళి వెళ్దాం. ఓకే, ఇప్పుడే నమాజ్ కంప్లీట్ చేసుకొని రూమ్కి వెళ్తున్నాం. మా ఫ్రెండ్ ఏమంటున్నాడంటే కొద్ది రోజుల్లో సాఫర్ వెళ్తున్నాడు అనమాట. ఈ జియావుద్దీన్ సాఫర్కి వెళ్తున్నాడు. ఏమంటున్నాడంటే నువ్వు సాఫర్కి వెళ్తున్నాను మర్చిపోతావంటే, నువ్వు ఏడ మర్చిపోతావు, నా గుండెల్లో ఉంటావు నువ్వు అంట. నా బండి తీసాను బయటికి. కొంపదేశం అవ్వ వచ్చిండాము. వానికి పంపించేసిన కుబ్బులు తీసుకోవడానికి అంట. మనం ఎందుకు వెళ్తామని చెప్పి వానికి పంపించేసిన. వానికి ఇప్పుడు మా కొడుకు సైడ్ డ్యూటీ అని చెప్పేసి అజో భయ్యా బయటో భయ్యా. మా వాడు ఇంటికి వెళ్తున్నాడు అనమాట. कितना तारीख जाता है? 25 को इंशाल्लाह 25 तारीख को जाना है. मुश्किल नहीं है मेरे साथ. मोहम्मद भाई है क्या भैया? हाँ इंशाल्लाह मोहम्मद भाई है, कोई मुश्किल नहीं है. మా వాడు వచ్చేసి 25వ తేదీ సఫర్కి వెళ్తున్నాడు. ఎగ్జాక్ట్గా ఇంకా రంజాన్ 5 డేస్ 5 రోజులు ఉండి వెళ్ళిపోతున్నాడు ఇంటికి సఫర్కి ఇన్షాల్లా. ఓకే భయ్యా, ఇంటికి వెళ్ళిపోతున్నాడు. మనకు తోడుగా మహమ్మద్ బాయ్ అన్నాడు. ఇబ్బంది ఏం లేదు, పక్కిల్లే.
ఇంకా అలా అందరం ఇన్నే బాత కానీ పెట్టినాం. ఆడ ఫుడ్ ఇస్తారు కదా, ఫుడ్ అందరిని పిలుచుకోపోతా. ఇప్పుడైతే మా ఫ్రెండ్ గారి దగ్గర ఈయన కాడ ఇది ఏదో ఓమాన్ అంట 100 पैसा ओमान मनी. अभी बांग्लादेश मनी हाँ कितना है बांग्लादेश में? हाँ 2 टका कितना बोलते 2 टका बोलता है यार. 2 टका ये जो बांग्लादेश 2 रुपीस ఇది బంగ్లాదేశ్ నోట్ అంట. ఏ लो भैया बांग्लादेश उन्हें भी बांग्लादेशी है मोहम्मद भाई बांग्लादेशी है. चलो हमारे साथ बांग्लादेश में. हाँ ये लो ओमान का पैसा. आना कोवेटी देखो मेरे पास पूरा कोवेटी का पैसा है बिकॉज ऑफ आना कोवेटी. मैं झोला लेके निकल पड़ूंगा. उन पाकिस्तानी नहीं भाई मैं పాకిస్తానీ मैं झोला लेके निकल पड़ूंगा. इसी से पहचान लो कहाँ कहूँ मैं. వాళ్ళు కూడా అందరు ఫుడ్ తీసుకొని వెళ్తున్నారు, మేము కూడా వెళ్తున్నాం. లేదా అయిపోయింది పంప తీసి. मेरा सोच रहा हो गई भैया खत्म हो गई देखो या అయిపోయింది అనుకుంటున్నా. అయిపోయింది అనుకో ఏం చేయలేము. इधर हाँ ले इसका सार ले मन को सर. हाँ क्या बोलता है खत्म हो गई. ఈరోజు అయిపోయినాయి. ఓకే నో ప్రాబ్లం. ఇస్తున్నాడు అనమాట ఫుడ్. అతను వచ్చేసి ఫుడ్ ఇచ్చిండి వీళ్ళకి. అంటే వాళ్ళు ఎట్లా మిగిలిపోతే మేము ఎట్లా తినలేము అని చెప్పి ఇలా ఇచ్చానమాట. నేను కూడా నాకు ఆటోమేటిక్గా ఇస్తారు మా ఇంట్లో, అందుకేసి నేను కూడా అలాగే వీళ్ళిద్దరు కలిసి తింటారు అనేసి వాళ్ళిద్దరికి ఇచ్చేసినాను. మనమైతే ప్రజెంట్ మసీద్ దగ్గరికి వెళ్ళిపోదాం. మన మసీద్ దగ్గర వీళ్ళ ఇంట్లో ఫుడ్ వస్తుంది. అన్నీ వినాయి జస్ట్ 10 నిమిషాల లోపల వినాయండి. ఆడ ఏం చేద్దాం, అలా ఇంకా ఏదో వేరే వాళ్ళకి ఇంటికి ఏదో వేరే మసీద్కి ఏమో పార్సల్ పంపిస్తున్నారు. లేదని మేము వచ్చేసినాం, పర్లేదు. మసీద్ దగ్గరికి వెళ్తున్నా. ఆడ చూడండి కేటీఎం బండి కోబెట్టేస్తాను ఇప్పుడు. ప్రజెంట్ మసీద్ దగ్గరికి వెళ్తున్నా. మా ఫ్రెండ్స్ ఎవరు లేరనమాట, వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు. నేను ఎప్పుడైనా లేట్గా వెళ్తున్నా. మా ఫ్రెండ్స్ అయితే ఆల్రెడీ వెళ్ళారంట మసీద్ దగ్గరికి. వెళ్ళి కాల్ చేసినారు. నేను నిదానంగా వెళ్తున్నాను. ఇప్పుడు నేను టైం చూసుకుంటే 5:34 చలో మసీద్ దగ్గరికి వెళ్దాం. ఓకే ఈరోజు ఏం వెరైటీస్ తీసుకొచ్చానో చూద్దాం. మా ఫ్రెండ్స్ వచ్చేసినాయి మసీద్ దగ్గరికి. మా వాళ్ళందరూ బయటనే కూర్చుంటారు. ఈరోజు అయితే అసలు ఎనర్జీనే లేదు నాకైతే. మార్నింగ్ షేర్ తక్కువ తిన్నా అందుకు. ఈరోజు అండి మొత్తం చాలామంది వచ్చేసినారు, కొత్త వాళ్ళందరూ. इधर रखो बस एक आपको एक रखना. आपको एक रखना. మొత్తం మా ఫ్రెండ్స్ అంతా డివైడ్ చేస్తున్నారు. ఈరోజు వచ్చేసి చికెన్ వచ్చింది, రైస్, మొత్తం అందరూ ఏమైంది చాలా అంతా డివైడ్ చేసుకుంటున్నారు చూడండి, అలా కొంచెం. ఇది వచ్చేసి మా ప్లేట్ అనమాట మా అందరికీ. ఇతను వచ్చేసి అందరికి అతను ఇంటికాంచి తెచ్చిన పులుసు అందరూ వేస్తున్నాడు. అంటే కూర వేస్తున్నాడు, చికెన్ మటన్ ఇలా ఉంటుంది కదా అలా. ఇప్పుడు మా దాంట్లో వేస్తున్నాడు. అట్లా అందరూ షేర్ చేసుకొని తర్వాత లైక్ చేస్తాం. టైం అయింది 40 ఒక 2 నిమిషాలు ఉంది. ఇంకా ఏంటంటే ఉన్నాయా సమోసా కూడా ఇచ్చాను ఈరోజు లోపలికి. అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్ అష్హదు అన్న ముహమ్మదర్ రసూలుల్లాహ్ అష్హదు అన్న ముహమ్మదర్ కూర్చొని ఈరోజు మనం ఎక్కడ వెళ్తున్నాం. అయిపోయింది, ప్లేట్ పెడిగేసిన. ఇప్పుడు మనం కూడా ఉజ్జే తీసుకున్నాం. లోపలికి రాని టైం అయిపోయింది. ఇంకా అలా ఇంటికి అయితే బయలుదేరి వెళ్ళిపోతున్నాం ముగ్గురం. ఆడ చూడండి ఒక కోవేట అతను ఇంటి బయట మొత్తం అంతా సెట్ వేసుకొని కూర్చొని చూపిస్తాడండి మొత్తం క్లారిటీగా. సోయ్ బాబా సోయ్ చీలి హాదా
انت ما يسوب هذا؟ شوف انا اه والله شوف شنو مشكلة هذا؟ هذا انا ما اعرف شنو هذا. شنو ما يعرف انت ما في هذا انت مو ما في هذا خراب انا هذا خراب سيد भाई هذا ما في هذا خراب تعبان انا تعبان هذا والله تعبان. అది ప్లేట్ ఇట్లా పట్టుకుంటాడు అది కింద డివైడర్ ఉంటుంది అది తగిలింది ఇట్లా టకా అని क्या मोहम्मद भाई तू क्या करे भाई देख रहे हो लड़ जा रहा है. अल्हम्दुलिल्लाह डे फॉर रमजान कंप्लीट अल्हम्दुलिल्लाह डे 4 रमजान complete. कंप्लीट हुआ. वेट फॉर डे 5 5 day wait waiting for 5 दिन है तो coming. मोहम्मद भाई जाता है सफर అల్హమ్దులిల్లాహ్ ఇన్షాల్లాహ్ చూపి ఆడదోడు ఒక కోవెడతాను మొత్తం ఇంటి దగ్గర ఎలా చేసుకున్నాడో చూపిస్తాను ఆడదోడు కోవెడతాను మొత్తం ఎట్లా చేసుకుని తాగుతాను టీ ఎందుకు ఇంకా అలా కోవిడ్ వాళ్ళు బయట కూర్చొని నైట్ అంతా గవ్వ చేయందుకు తాగుతూ ఉంటారు అనమాట. సో ఇక్కడితో డే 4 రంజాన్ కూడా కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. మీరైతే వీడియో తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. రేపు డే 5 వీడియో అయితే కలుద్దాం. అండ్ అలానే ప్రతి ఒక్కరు సేఫ్గా ట్రై చేయండి. ఓకే అల్హమ్దులిల్లాహ్ अल्हम्दुलिल्लाह लाइक एंड सब्सक्राइब डोंट मिस लाइक एंड सब्सक्राइब करो भाई को और फॉलो भी कर लो और क्या और सपोर्ट भी करो और शेयर करो शेयर करो और आपको दोस्त का मोबाइल ले लो सब्सक्राइब करो. हाँ ना करे तो जबरदस्ती कराओ उसको मार के पीट के करो. కొద్దిసేపు ఇక్కడ కూర్చుంటాం అనమాట. ఇది మా అరుగు. ఇండియాలో మనం ఇక్కడ గోడ మీద కూర్చున్నాం కదా అక్కడ కూర్చుంటాం మేము ఇక్కడ కూర్చునేది కొద్దిసేపు వ్యవహారం చేసుకుంటాం తర్వాత వెళ్తాం అలా ఉంటుంది. ఈ క్లిప్ వచ్చేసి వీడియో తర్వాత అప్లోడ్ చేస్తున్నా ఏమనుకోద్దే. యాక్చువల్గా నేను ఫోను నాది ఇంకో ఫోన్ ఉందన్నమాట ఐక్యూ ఫోను. రూమ్లో చూస్తే రూమ్లో లేదనమాట. ఇంతసేపు ఇక్కడ మా ఫ్రెండ్స్ కూర్చున్నా ఏమో కింద పడింది ఏమో చూస్తే ఆడలేదు. మస్జిద్ దగ్గర పడింది ఏమనుకున్నా కానీ తర్వాత చూసుకున్నా అంటే మస్జిద్ దగ్గరికి ఏం వెళ్ళలే కానీ తర్వాత నాకు గుర్తు వచ్చింది అనమాట. ఈడే కూర్చున్నా కదని చెప్పి ఈడ చూస్తే చూడండి ఏంటండి ఫోను నా ఐక్యూ ఫోను. అదిదా కోవిడ్లో ట్రస్టింగ్ లెవెల్ ఎక్కువ. కార్ల మీద ఏం పెట్టి వెళ్ళిపోయినాయని వెళ్ళమని చెప్పేసి చాలామంది వీడియోలు వేస్తుంటారు. అది నిజమే అనిపిస్తుంది. ఏంటండి నా ఫోన్ అప్పటి నుంచి టెక్నాలజీయా. బాయ్ బాయ్.